మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సింహరాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే కేతుగ్రహ సంచారం, అన్ని దుష్టాలోచనలండి, దుష్ట ప్రవర్తన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అంటే మొదటి నుంచి మనకి వాటితో పరిచయం లేదు, దుష్ట అలవాట్లతోటి అన్నటువంటి వాటికి ఏం కాదు, కానీ మనసు మాత్రం లాగుతూ ఉంటుంది. ఆచరణలో పెట్టకపోవచ్చేమో కానీ చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఇవన్నీ కూడా సహజంగానే ఆ గ్రహ సంచారం జన్మల్లో జరగటం వల్ల వచ్చేటువంటి పరిస్థితులు. ఇకపోతే మనకి ఈ పంచమ షష్టమ 2 స్థానాలలో శుక్రగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము, బుధగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 15 ఇంచుమించుగా సుమారుగా సగం రోజు పంచమ స్థానంలోను, తదుపరి షష్టమ స్థానంలోను జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మొదటగా శుక్రగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ శుక్రగ్రహం మనకు చెప్పాలి అన్నట్టయితే 5వ స్థానంలో ఒక 12వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నది. తదుపరి ఆయన షెడ్యూల్ అక్కడ పూర్తయిపోయింది. మీ ధనురాశిలో ఆయన సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మిగతా నెలంతా కూడా అక్కడ ఉంటారు. ఈ 12వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లల మీద, మీ యొక్క సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళకి ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చిత్రలేఖనం కానీ ఇట్లాంటి వాటిలో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే కూడా చాలా రాణింపు వస్తుంది. అలాగే విద్య విషయంలో కూడా చాలా రాణిస్తారు. ఈ విధంగా 12 రోజులు మాత్రం ఫలితం ఉంది. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలరు. కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది పిల్లలు కాబట్టి. కాబట్టి ఈ విధంగా అట్లాగే అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకి అయితే కొంచెం రుణాలకి, డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది శుక్రుడు వల్ల, 6వ స్థానం సంచారం వల్ల. ఇకపోతే రవి యొక్క సంచారం, ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఈ రాహుగ్రహ సంచారం 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఒకరంటే ఒకరికి చాలా ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మొత్తం మీద ఇద్దరు ఇబ్బందే. వీళ్ళిద్దరు తల్లిదండ్రి ఎప్పుడైతే ఇబ్బంది పడ్డారో ఇంట్లో కుటుంబ పిల్లలు అందరూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో మన తల్లిదండ్రులు అంటే ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే కొడుకు కోడలు ఇబ్బందిగా ఉన్నట్టయితే వాళ్ళు కూడా సంతోషంగా ఉండదు. మొత్తం మీద కుటుంబ వాతావరణమే మారిపోతుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఉండదు, భిన్నాభిప్రాయాలు ఇప్పుడు చెడునే చేస్తాయి, ఏకాభిప్రాయాలు ఇప్పుడు మంచినే చేస్తాయి. ఇది అందరూ గమనించుకోండి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము 5వ స్థానంలో 17 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ 15 రోజులు ప్రతికూలమైన అంటే సంతానం మీదనే చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఆటల మీద పెరగటం, గాయాలు చేసుకోవటం, తద్వారా ఖర్చులు, ఒక వయసు వాళ్ళు అయినట్టయితే చెడు స్నేహాలు, అవేవో మనం అవన్నీ మన నోటికి రావటం, మనసుకి బాధ కలగటం, మనం ఇంత జాగ్రత్తగా చూసినా ఎందుకు పిల్లవాడు దారి తప్పుతున్నాడు అనే భావన కలగటం, ఇట్లాంటివన్నీ జరిగే పరిస్థితులన్నీ కూడా 5వ స్థాన సంచారం వల్ల జరుగుతున్నాయి. తదుపరి 6వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన కూడా 6వ స్థానంలో చక్కగా ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నారు. డబ్బులకు లోటు లేకుండా అప్పు ఇవ్వాల్సి ఉంటే తీసేయడం, అప్పు తీసేసి అమ్మయ్య హాయిగా ఉంది ప్రాణం అనుకోవటం, లేదా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం అప్పు పుడుతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ విధమైనటువంటి మంచి ఫలితాలకి, మంచి పనులకి ఖర్చు పెట్టడానికి ఈ ధనానికి లోటు ఏ విధంగానూ ఈ బుధుడి వల్ల రాదు. ఈ 15 రోజులు కూడా 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. అలాగే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 15వ తారీఖు వరకు ఉంటున్నారు. తదుపరి అంతా కూడా 6వ స్థానంలో. ఈ 15 రోజులు కూడా పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తారు. 6లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆరోగ్యం బాగుంటుంది, ధనానికి అదే అప్పులు తీర్చగలుగుతాం, కావాలంటే అప్పు పుడుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండానే చూస్తారు. రవి ఏ ప్రభావాన్ని చూపిస్తున్నారో అదే ప్రభావాన్ని చూపిస్తున్నారు. 14వ తారీఖు వరకు 5వ స్థానమైనటువంటి ధనురాశిలో సంచారం. 5వ స్థానమైనటువంటి సంచారంలో అక్కడ మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఉండవు. అక్కడ కూడా ముఖ్యంగా పిల్లల మీదనే వారి చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం, ఆటల మీద శ్రద్ధ పెట్టడం, చెడు స్నేహాలు వయసుని బట్టి వస్తూ ఉంటాయి అనుకోండి. చిన్న పిల్లలకి ఏముంటుంది, ఎల్కేజీ అదే మొత్తం మీద ఎలిమెంటరీ స్కూల్ వరకు వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. అదే హై స్కూల్ వరకు ఒక రకంగా ఉంటుంది, కాలేజీకి వెళ్ళాక వేరే రకంగా ఉంటుంది. ఆ చెడు స్నేహాలు అవన్నీ పట్టకుండా ఆ కాలేజీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రవి యొక్క
5వ స్థానంలో చెడు ప్రభావం. తదుపరి అక్కడి నుంచి 6వ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు. ఆ రోజే మనకి సంక్రాంతి అవుతుంది. ఆ సంక్రాంతి రోజు నుంచే మనకి ఈ 6వ స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులకి అంటే అప్పులు తీర్చేయగలుగుతాము. అప్పు కావాలంటే పుడుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండా భాగ్యము, మహాభాగ్యము. మహాభాగ్యం అంటే ఆరోగ్యం. భాగ్యం అంటే ధనము, దానివల్ల వచ్చే సుఖాలు. ఇవన్నీ కూడా మనకి ఈ రవి భగవానుడు ఈ 15 రోజులు అందించబోతూ ఉన్నారు. ఏది సంక్రాంతి నుంచి నెలాఖరు వరకు. ఎవరికి? ఈ సింహరాశి వారికి. ఇకపోతే ఈ రాశి వారికి, ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది. ఇది కూడా చాలా ఎక్కువ మనకి పోయినసారి చెప్పుకున్నట్టుగానే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని. ఏళ్ళనాడు శని అంటే 3 రాసుల్లో సంచారము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మన ఈ 5 రాసుల్లోదే ఇప్పుడు మనకి ఈ సింహరాశి వారికి అష్టమ శని అనేటటువంటిది కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగించేటటువంటి. అంటే ఆయుష్కారకుడు అయినా ఆయుష్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరికో ప్రాణాపాయం జరిగేటటువంటిది ఆ వార్త మనకు రావటము, దాని ద్వారా మనం బాధపడటం జరుగుతూ ఉంటుంది. ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే హఠాత్తుగా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ధన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా కలహం. మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు అర్థం చేసుకోవటం, మరో రకంగా అర్థం చేసుకోవడం ద్వారా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పరాభవాలు, అవమానాలు కూడా పొందవలసి వస్తుంది ఈ అష్టమంలో శని ఉండటం ద్వారా. ఇకపోతే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో నెలంతా కూడా అక్కడే సంచారం చేస్తున్నారు. ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా ధనానికి ఏ విధమైన లోటు రాకుండా ఆయన చూస్తారు. అలాగే ఏదైనా వ్యవహారం మొదలెడితే అందులో మీరు పూర్తి నైపుణ్యం చూపిస్తారు. దానివల్ల మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి సింహరాశి వారికి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు ఒక 12 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి ఒక పాక్షికంగాను, బుధుడు పాక్షికంగాను సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మన శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. గురువు ఒక్కడ మాత్రం పూర్తి ఫలితాలను ఒక్క గురువు మాత్రమే నెల రోజులు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తున్నటువంటి గ్రహం. కాబట్టి ఏమి కంగారు పడకండి మీరు. ఇందులో కంగారు పడవలసింది ఏమి లేదు. ఇది మీ జాతకం కానే కాదు. మీ జాతకానికి ఒక అనుసంధానంగా చేసుకోవాల్సినట్టు చిన్న భాగం మాత్రమే. మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకోవటం వరకే దీన్ని. అర్థమైందండి? మీ జాతకంలో మీ జాతకాన్ని, మీ జీవితాన్ని 100కి దగ్గర 75 నుంచి 80% సూచించేది మీ వ్యక్తిగత జాతకమే. అది గుర్తుపెట్టుకోండి. అది నిష్ణాతులైన వారి చేత రాయించండి. మా దగ్గర కూడా ఈ రకమైనటువంటి సౌకర్యం ఉన్నది. కింద నెంబర్కి మాతో సంప్రదించి కూడా మీ జాతకాన్ని రాయించుకోవచ్చు. శుభం.